ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరెవరు పర్పుల్ క్యాప్ గెలిచిర్రు అండ్ ఆల్సో ఏ టీం ఎక్కువ సార్లు ఈ క్యాప్ని అందుకుంది అనేది వీడియోలో చూద్దాం. 2008లో సోహెల్ తన్వీర్ రాజస్థాన్ తరపున 11 మ్యాచ్లు ఆడి 22 వికెట్స్. 2009లో ఆర్పి సింగ్ డెక్కన్ చార్జర్స్ తరపున 16 మ్యాచ్లు ఆడి 23 వికెట్స్. 2010లో ప్రగ్యాన్ ఓజా డెక్కన్ చార్జర్స్ తరపున 16 మ్యాచ్లు ఆడి 21 వికెట్స్. 2011లో లసిత్ మలింగా ఎంఐ తరపున 16 మ్యాచ్లు ఆడి 28 వికెట్స్. 2012లో మోర్ని మోర్కెల్ ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున 16 మ్యాచ్లు ఆడి 25 వికెట్స్. 2013లో డ్వేన్ బ్రావో సిఎస్కే తరపున 18 మ్యాచ్లు ఆడి 32 వికెట్స్. 2014లో మోహిత్ శర్మ సిఎస్కే తరపున 16 మ్యాచ్లు ఆడి 23 వికెట్స్. 2015లో డ్వేన్ బ్రావో సిఎస్కే తరపున 16 మ్యాచ్లు ఆడి 26 వికెట్స్. 2016లో భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్హెచ్ తరపున 17 మ్యాచ్లు ఆడి 23 వికెట్స్. 2017లో భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్హెచ్ తరపున 14 మ్యాచ్లు ఆడి 26 వికెట్స్. 2018లో ఆండ్రూ టై పంజాబ్ తరపున 14 మ్యాచ్లు ఆడి 24 వికెట్స్. 2019లో ఇమ్రాన్ తాహిర్ సిఎస్కే తరపున 17 మ్యాచ్లు ఆడి 26 వికెట్స్. 2020లో కగిసో రబాడా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 17 మ్యాచ్లు ఆడి 30 వికెట్స్. 2021లో హర్షల్ పటేల్ ఆర్సీబీ తరపున 15 మ్యాచ్లు ఆడి 32 వికెట్స్. 2022లో యుజవేంద్ర చహల్ రాజస్థాన్ తరపున 17 మ్యాచ్లు ఆడి 27 వికెట్స్. 2023లో మహమ్మద్ షమి గుజరాత్ తరపున 17 మ్యాచ్లు ఆడి 28 వికెట్స్. అండ్ లాస్ట్ ఇయర్ 2024లో హర్షల్ పటేల్ పంజాబ్ తరపున 14 మ్యాచ్లు ఆడి 24 వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ లిస్ట్లో హైయెస్ట్ వికెట్ టేకింగ్ రికార్డ్ డ్వేన్ బ్రావో అండ్ హర్షల్ పటేల్ పేర్ల మీద ఉంది. ఇద్దరు 32 వికెట్స్ తీసుకున్నారు. టాప్ ప్లేస్ లో ఉన్నారు ఇద్దరు. అండ్ ఆల్సో టీమ్ వైజ్ గా పర్పుల్ క్యాప్ గెలిచింది చూసుకుంటే సిఎస్కే 4 సార్లు, ఎస్ఆర్హెచ్ 2 సార్లు, డెక్కన్ చార్జెస్ 2 సార్లు అండ్ రాజస్థాన్ అండ్ ఢిల్లీ ఆల్సో 2 సార్లు గెలుచుకోవడం జరిగింది. అంతే ఈ వీడియో. ఇలాంటి మరిన్ని క్రికెట్ అనాలిసిస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇండియన్ పిచ్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.